ఈరోజు రోజే బాగాలేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేదండి. డే స్టార్టింగే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. ఉదయాన్నే లేచి పాలు మరగబెట్టి పెరుగు తోడు పెడదాం అనుకున్నాను, కానీ పాలు పెట్టిన 5 నిమిషాలకి ఇలా విరిగిపోయాయండి. నిన్న కూడా 1 లీటర్ పాలన్నీ పోయాయి. అది అసలు ఏం తేడా అవుతుందో తెలీదు. ఆంటీ వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ వేస్తున్నారు, నేను ఇవ్వద్దని కూడా చెప్పాను. మరి ఎండకో ఏంటో మొత్తం పాలన్నీ విరిగిపోయాయి అనమాట. సో ఇంకా విరిగిపోయి పారేద్దామని అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వచ్చేసి పన్నీర్ చేసేసి అన్నారు. సో నేను ఇంకా పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా నైట్ కూడా మా హస్బెండ్ చెప్పారనమాట, నాకు ఎందుకు నాన్ వెజ్ తినాలని లేదు, రేపు కొంచెం ఏదైనా వెజ్జే చేసామని చెప్పేసి. సో ఇంకా అలాగా పాలు విరిగిపోయాయి కదా అని చెప్పేసి, పన్నీర్ ఎలాగా ఉంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నానండి, కీమా స్టైల్లో. సో అందుకని చెప్పేసి కొన్ని పన్నీర్నేమో కొంచెం పెద్ద ముక్కలుగాను, మిగతా పన్నీర్ అంతా కూడా చిన్న చిన్నగా కీమా స్టైల్లో అయితే చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే పచ్చి పన్నీర్ అనేది అంత టేస్ట్ ఉండదండి, కొంచెం బటర్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా మెత్తగా ఇంకా చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నారు. నేను ఫస్ట్ టైం అండి పన్నీర్తో ఎంత రెసిపీ చేయడం అనమాట. నార్మల్గా ఎప్పుడైనా సరే పన్నీర్ బటర్ మసాలా అలా చేశాను, కానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు అలా చేయలేదు. సో ఫస్ట్ టైం అనమాట. ఇంక ఈ గ్యాప్లో నేను ఏంటంటే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ ఉన్నాయండి, సో అందుకని చెప్పేసి బాస్మతి రైస్తో ఫ్రైడ్ రైస్ చేస్తే బాగుంటుంది నార్మల్ రైస్ కంట అని చెప్పేసి బాస్మతి రైస్ నానబెట్టాను. మా హస్బెండ్ ఏంటంటే ఎర్లీ మార్నింగే క్రికెట్కి వెళ్ళేసి ఇంకా 10 కల్లా ఇంటికి వస్తారు. యాక్చువల్లీ ఈయన కోసమని నేను నైటే చద్దన్నం పెట్టేశానండి, అది తినేసి వెళ్ళిపోయారు. నాకు వచ్చేటప్పుడు ఇంట్లో పిండి లేవని చెప్తే నాకైతే దోశ తీసుకొచ్చారనమాట నేను బ్రేక్ఫాస్ట్ కోసం. యాక్చువల్లీ నాకు దోశ వేడిగా ఉన్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇలా ప్యాక్ చేసినప్పుడు దోశ అనేది చాలా మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు. మీలో ఎంతమందికి దోశ వేడిగా తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా సెకండ్ ఫ్లాప్ అండి. ఈరోజు రోజే బాగాలేదు. ఏడిది చూసుకోవాలి కదా, మళ్ళీ అల్లానికి కూడా ఒలిజిడ్ నీకు. ఈ రోజు ఏంటంటే యాక్చువల్లీ మా ఆయన కోసం వెజ్ చేశానండి, నాకేమో నేను నాన్ వెజ్ లవర్ కదా, అయితే చికెన్ తీసుకురమ్మని చెప్తే మా హస్బెండ్ చూసుకోలేదండి. చికెన్ మొత్తం కూడా లివరు ఇంకా కందనకాయలు ఇవే ఉన్నాయన్నమాట, నేను అసలు అవి తినను. సో ఇంకా మళ్ళీ వెళ్ళి కొంచెం అడిగేసరికి మళ్ళీ చికెన్ ఇచ్చారంటండి. అసలు చికెన్ షాప్ వాళ్ళు కూడా మోసం, అసలు అప్పటికే షాప్ కట్టేసే స్టేజ్లో ఉన్నారంట. ఇంక ఇది కూడా నా ఫ్లాప్ 3 అనమాట. ఇంకా ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొచ్చారు. అసలు ఏంటంటే చూడకపోతే కూడా అలాంటివి ఇచ్చేస్తారా? అమ్ముకునే వాళ్ళకి కొంచెమైనా ఉండాలి కదా, మనం డబ్బులు పెట్టుకొనుకున్నప్పుడు మంచిగా ఇవ్వాలి కదా. నేను బాధపడుతున్నానని చెప్పేసి మా ఆయన అయితే జోకులు వేస్తున్నారండి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. మా ఆయన చికెన్ తీసుకొచ్చే గ్యాప్లో ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామని చెప్పేసి ఇంకా ప్యాన్ అయితే పెట్టేశాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి, ఎందుకంటే ఇది నేను తినేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉన్నది అనేది మాకు తెలుస్తుంది కదా. సో ప్యాన్లో ఏంటంటే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ బఠానీ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలండి, క్యాబేజీ ఇంకా క్యాప్సికమ్ ఇలా క్యారెట్ను. ఇవేంటంటే డైరెక్ట్గా చాలామంది వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, ఇలా మనం తీసుకుంటే సఫిషియెంట్గా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనం తిన్నట్టు ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని ఉప్పు కారం మిరియాల పొడి వేస్తున్నానండి. మా హస్బెండ్కి ఏంటంటే సాసులు అంటే అస్సలు ఇష్టం ఉండదు, సో నేను సాసులు వేయకుండా చేస్తున్నాను. పిల్లలకు కూడా మనం పెట్టాలి అనుకున్నప్పుడు సాసెస్ని స్కిప్ చేసేసి ఇలా డైరెక్ట్గా మిరియాల పొడి వేసుకుంటే మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మా హస్బెండ్కి నేను చేసే ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా సింపుల్గా సాసెస్ లేకుండా టేస్ట్గా ఉంటాయని చెప్పేసి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకొని కింద నుంచి మనం కలుపుకుంటూ ఉండాలండి. మామూలుగా పై నుంచి కలుపుతూ ఉంటే ఏంటంటే మెతుకు చిదిగిపోతుంది. ఇంకా ఫైనల్గా కొన్ని ఫ్రైడ్ చేసిన పన్నీర్ ఉంటే పైన అయితే వేసుకున్నాను గార్నిష్గా. ఫైనల్గా మన పన్నీర్ కీమా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందండి. ఇంకో పక్కన అయితే చికెన్ కూడా పెట్టేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత పసుపు, కొన్ని టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చికెన్ని ఉడికించేటప్పుడు చాలా వాటర్ వస్తుందండి, మనమైతే వాటర్ వేయకూడదు ఉడికించేటప్పుడు. ఇలా వాటర్ అంతా బాగా
మరిగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా ముక్కలు ఉడకడానికి అయితే నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇంకా వాటర్ పోసుకొని గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని ఒక 5 to 6 minutes కుక్ చేసుకుంటే మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. నాకు ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా సింపుల్గా చేసేస్తాను అనమాట. ఒకేసారి మసాలాలు అన్నీ వేసేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది నా ఫ్లాప్ 4 అనమాట. ఓ పక్క సమ్మర్ కదండి, ఇంకా ఒంటికి చలవ చేయడం కోసం అని పెసరపప్పు చారు పెట్టాను. అదేమో పొంగిపోయింది. మళ్ళీ గ్యాస్ అంతా కడుక్కున్నానండి. ఇంకా పక్కనే మట్టికొండలు ఉన్నాయి, ఎక్కడ పగిలిపోతుందేమో అనుకొని చాలా భయం వేసింది. ఇంకో పక్క పనులన్నీ అయిపోతున్నాయి. నిన్న బట్టలు అయితే ఉతికానండి, అవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను. ఆదివారం ఆడవాళ్ళకి అస్సలు సెలవు ఉండదు, కానీ హస్బెండ్స్ మాత్రం భలే రెస్ట్ తీసుకుంటారు కదా. మా ఆయన చూడండి చక్కగా సోఫాలో పడుకొని చక్కగా మూవీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పోన్లే వారం అంతా కష్టపడుతున్నారు కదా అని వదిలేసా. హాయ్ గాయ్స్, మొత్తానికి 1 day అంతా అలా అలా గడిచిపోయింది. లంచ్ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తాను. ఏం చేస్తాను చూపిస్తానండి. చికెన్ గ్రేవీ కొంచెం దగ్గరికే చేస్తాను. ఇంకా మీకు తెలిసిందే పన్నీర్ ఫ్రైడ్ రైస్, పెసరపప్పు రసం చాలా మంచిదండి ఈ సమ్మర్లో, చాలా చలవ చేస్తుంది ఒంటికి. ఇంకా రైస్, జీరా వేస్ట్ చేసిన మజ్జిగ. అలానే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా వంట అంతా అయ్యేసరికి 1:30 అయిందండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి కరెక్ట్గా మేము లంచ్ దగ్గర కూర్చున్నాము. మా హస్బెండ్కి అయితే ఫోన్ వచ్చింది. సో డీలర్ అయితే రమ్మని చెప్పారనమాట. ఇంకా గబగబా తినేసి వెళ్ళిపోయారు. ఆయన కోసం చేశాను కానీ అసలు సాటిస్ఫాక్షన్గానే తినలేదండి. కొంచెం కొంచెంగా తినేసి వెళ్ళిపోయారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఇది నా ఫ్లాప్ 5 అనమాట. ఆయన కోసం ఎంతో ఇష్టంగా చేసి ఆయన తినకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా సోఫాలో కూర్చొని అబ్బా అబ్బా అంటున్నారు. నేను లోపల ఉన్నాను, ఏంటబ్బా అనుకుంటే సైలెన్సర్ కాలిపోయిందంటండి. ఇది నా ఫ్లాప్ 5 అనమాట. 6 యాక్చువల్లీ ఏంటంటే పేస్ట్ ఇచ్చారు ఇవి పెట్టు అని చెప్పేసి, కానీ నా దగ్గర ఎప్పుడు కిట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా. ఒక మెడిసిన్ కిట్ మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. జ్వరం వచ్చినాయి అన్ని కిట్ ఉంటుందండి. ఇది మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే నా దగ్గర బన్నాలు ఉంది, అదైతే రాశానమాట. ఇది ఫ్లాప్ 6 అండి. అసలు ఈ రోజంతా కూడా ఇలానే ఉంది. అసలు ఎందుకు ఇలా ఉందో. ఇంకా ఇది కొంచెం తడిపేశారనమాట మా ఆయన. కొంతసేపు తర్వాత చూస్తే అసలు చాలా బొబ్బు వస్తుంది. ఎంతైనా అది సమ్మర్ కదండి, ఇలాంటి వెంటనే చురుక్కునే ఉంటాయి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బైక్ అది డ్రైవింగ్ చేసేవాళ్ళు సైలెన్సర్ దగ్గర అదిని. ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ టీ పెట్టారు. చాలా రోజులైంది మా హస్బెండ్ టీ పెట్టడం అనమాట. సో మా హస్బెండ్ చాలా బాగా టీ పెడతారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. టీ అయితే సూపర్ ఉంది. మనం కొంచెం ఎదిగితే చాలు మన మీద ఏడ్చే వాళ్ళు చుట్టుపక్కల ఉంటారండి. బయటికి నవ్వినా మన మీద అలా ఏడుస్తూనే ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఏడ్చే వాళ్ళు ఉంటారని మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. ఎవరు ఏడుపు తగిలిందో కానీ కొన్ని రోజుల నుంచి అస్సలు బాగాలేదండి. ఇలానే జరుగుతూ ఉంది. అయితే మా హౌస్ ఓనర్స్ గోడ కట్టారనమాట. అది ఈవినింగ్ 6కి తడుపుతూ ఉంటాము. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఉన్న రోజులు వాళ్ళే చేసుకున్నారు. ఇప్పుడైతే పైప్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంతే ఈ వ్లాగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాబా.